చాలామంది ఈ వచనాన్ని అంతటితోనే సరిపెట్టుకుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ మాట మాట్లాడుతుంది లోకంలో ఉన్న వాళ్ళ గురించి కాదు, ఒక సంఘపు దూతకు లేఖ రాస్తూ ప్రభు పలికిన మాట ఇది. ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు, లేదా ఒక పరిచారకుడు ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకొని దేవుని మందిరానికి వస్తూ వెళ్తున్న ఓ విశ్వాసం ఉన్నాడు. ఇతని గురించి దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది: దేవుడు నీలో లేడు, నీ ఇంటిలో లేడు, నీ శరీరంలో లేడు, మొత్తానికి ఎప్పుడు వచ్చాడో తెలియదు, కానీ మొత్తానికి నువ్వు ప్రభువునైతే బయటికి పంపించావు. ఏదో చేసావు నచ్చని పని, ఏదో ఆయనకి ఇష్టం లేని పనులు చేసావు. ఆ కారణం చేత ప్రభువు నిన్ను విడిచి నీ శరీరంలో నుండి బయటకు రావడం జరిగింది. హృదయం ఖాళీ అయ్యింది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూసుకుంటే, ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది నీరు లేని చోట్లు వెతుకుతుందట. మరలా తిరిగి వచ్చి చూస్తే ఆ ఇంట ఎవ్వరూ లేరు, ఇల్లు ఖాళీగా ఉంది, ఊడ్చి అమర్చి ఉందట. వీడు, ఈ దురాత్మ మరొక 7 దెయ్యాలను వెంట పెట్టుకొని ఆ ఇంట్లోకి వచ్చాడట. అంటే ఒకప్పుడు ఆ ఇంట్లో ప్రభు ఉన్నాడు, ఈరోజు ప్రభు ఆ ఇంట లేడు. ప్రేమగా, సంతోషంగా, ఆనందంగా, రా ప్రభువా, ఇదిగో నా గుండెని ఒక గుడిగా మలచి నీకు గుడి కట్టాను రా తండ్రి అని ప్రేమగా ప్రభువుని చేర్చుకొని ప్రభువుతో పాటు ప్రయాణం చేస్తున్న ఈ విశ్వాసి ఒకానొక సమయంలో తనకు తెలియకుండానే దేవుణ్ణి దుఃఖపెట్టే పనులు కొన్ని చేసి ప్రభు తనను విడిచిపెట్టేటట్టుగా అడుగులు వేశాడు. ఈరోజు చాలామంది దైవజనుల శరీరాల్లో దేవుడు లేడండి. చాలామంది పరిచారకుల జీవితాల్లో దేవుడు లేడు. మీ దేహము మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవాలయంలాగా ఉండాల్సిన ఈ దేహం దెయ్యాల గుహలా మారిపోయింది, దొంగల గుహలా మారిపోయింది. కొంతమందిది, అందరిది కాదు. 7 సంఘాలకి ఈ మాట చెప్పలా, ఒక సంఘానికే ఈ మాట చెప్పాడు. అంటే 7 లైన్లో ఉన్నారు, కాస్తో కోస్తో 6 లైన్లో ఉన్నారు. ఈ 7వ మనిషి మాత్రం చాలా దారుణమైన, నీచమైన, భ్రష్టు పట్టిపోయి పతనవస్థకు ఆఖరి అడుగులో ఉన్నాడు. అయితే సంతోషం ఏంటంటే, ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు విడిచి వెళ్ళల, అక్కడే నిలబడి, బిడ్డ తలుపు తీ బిడ్డ, నేను నీలోకి రావాలి, నేను నీతో పాటు చూడండి. ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు పరిచర్య చేయొచ్చు, వాక్యాలు చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు, సమాజంలో మీరు క్రైస్తవులు అని గుర్తించబడవచ్చు. అయితే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీలో ప్రభు నివాసం, దాని తాలూకు ఉనికి ఉందా లేదా? జీవితం సజావుగా ఉంటే, దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉంటే ప్రభు మనతో పాటు ఉంటాడు, చిరకాలం మనతో పాటు నడుస్తాడు. దేవుణ్ణి దుఃఖపెట్టే పనులు చేసి, ఆయన వద్దన్న స్థలాలకు వెళ్ళి, ఆయన చూడొద్దన్నవి చూసి, వినొద్దన్నవి విని, మాట్లాడొద్దన్నవి మాట్లాడి, చెయ్యొద్దన్న పనులు తరచూ చేస్తూ ఉంటే విసికెత్తిపోయిన దేవుడు విడిచిపెట్టిపోతాడు. సౌలు పలు సందర్భాల్లో దేవునికి అవిధేయత చూపాడు. దేవుడు వద్దు అన్న పనులే తరచూ చేస్తూ వచ్చాడు కనుక దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టి వెళ్ళింది. దేవుడు సౌలును విడిచిపెట్టి వెళ్ళాడు. ఇక్కడ ఒక పాస్టర్ గారిని దేవుడు విడిచిపెట్టి వెళ్ళాడు. మీరు పరమగీతంలో చూడండి ఒకసారి. పరమగీతం 5వ అధ్యాయం 5వ వచనం. పరమగీతం 5:5. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటమాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. ప్రియుడు ఎక్కడుండాలి? ప్రియుడు ఎక్కడుండాలి? గదిలో ఉండాలి. ఈ గది హృదయం, శరీరం. ఇక్కడ షోలమ్మితి అనే ఒక సంఘ వధువు కనబడుతుంది. ఇక్కడ ఒక ప్రియురాలు కనబడుతుంది.
ఈ ప్రియురాలు ఒక భక్తురాలు కావచ్చు, ఒక భక్తుడే కావచ్చు. ఎక్కడో ఉన్న తనను తీసుకొచ్చి అలంకరించి ముస్తాబు చేసి పాడైపోయి పతనమైపోయి అందరి చేత హేళనలు అనుభవిస్తున్న ఈ వధువుని తీసుకొచ్చి చక్కగా ముస్తాబు చేసి అందరూ చూస్తే 2 కళ్ళు చాలట్లేదు నిన్ను చూడటానికి అన్నంత అందాన్నిచ్చి ఆభరణాలు తొడిగించి మంచి ప్రశస్త వస్త్రాలు ధరింపచేసి పరిమళ భరితమైన సువాసనలు ఆమె ఒంటికి రాసి ముస్తాబు చేశాడు ఈ ప్రియుడు. ఇంత చేసిన తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ ప్రియురాలు ఉన్న ఇంటిలో ప్రియుడు లేడట. మొత్తానికి ఎప్పుడు పంపించింది బయటికి. ఆయన వెళ్ళాడన్న సంగతి కూడా తెలియలే ఈమెకి. నేను అంత బాగున్నాను, నా నుండి పరిమళం వెదజల్లుతుంది, నా పరిమళ సువాసనలు చూడడానికి భక్తులు వ్యక్తులు చాలామంది వస్తున్నారు. భక్తి పరిమళం. అమ్మో, నీ ప్రార్థన గొప్పది, నీ వాక్యం గొప్పది, నువ్వు భక్తుడివి భక్తురాలివి, నీకు కృపావరాలు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, పాడతావు, మాట్లాడతావు, పరిచర్య చేస్తావు, చాలా కష్టపడుతున్నావు, పరిమళం వస్తుంది. ప్రియుణ్ణి చూడటం పక్కన పెట్టింది, ఆమె చూసుకోవడం మొదలుపెట్టింది. అక్కడేమో ఈ లవోదికీయలో ఉన్న సంఘపు దూత దేవునికి వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి పనులు చేసి దేవుడు తనను విడిచిపోయేటట్టు అడుగులు వేస్తే, ఇక్కడ ప్రియురాలు తన అలంకరణ మీద దృష్టి పెట్టి ప్రియుణ్ణి మర్చిపోయిందండి. ప్రాణప్రియుడైన యేసయ్య మీద నుండి దృష్టి మలచి తనకు దేవుడు ఇచ్చిన దీవెనల మీద, ఆశీర్వాదాల మీద, తలాంతుల మీద మనసు పెట్టింది. ఒకప్పుడు దేవుడే తనకి ప్రాముఖ్యం, ఏమీ లేదు, డమ్మీ, జీరో. ఈ జీరోకు విలువనిచ్చాడు ఆయన. ఎప్పుడైతే ప్రియుడు ప్రేయసి పక్కకు వచ్చి చేరాడో ఈ ప్రేయసి విలువ మారిపోయిందండి. భక్తుడు విలువ మారిపోయింది. ఒకప్పుడు ప్లాట్ఫామ్ లాంటి బ్రతుకులు కొంతమందివి, ఏ విలువ లేదు, చావు బ్రతుకుల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన ఆ వ్యక్తుల్ని తెచ్చి కొంతమంది పేరెత్తితేనే కొంతమంది చేదరించుకున్నారు. వాడి పేరు ఎందుకులే, ఆ చెడిపోయినోడి పేరు మనకెందుకు, ఇప్పుడు పేరెత్తితేనే అదొక అసహ్యం, ఆ మనిషి పేరు ఎందుకులే. అలాంటి స్థితిలో కొంతమంది జీవితాలు వెళ్ళిపోయినాయి. అలాంటి వ్యక్తుల చేతులు పట్టుకొని చక్కగా ముస్తాబు చేసి విలువనిచ్చి ఘనతనిచ్చి ఎన్నో మెరుగులు దిద్దితే, ఇవన్నీ ఇచ్చిన ప్రభువుని చూసి ప్రభువుని గట్టిగా హత్తుకోవాలి కదా. నాకు నువ్వే ప్రభువా సర్వస్వం, ఈ అలంకరణ నాకు ముఖ్యం కాదు, నాకు నువ్వే ముఖ్యం ప్రభువా, నాకు నువ్వు ముఖ్యం. ఏ మనుషులు నాకు ముఖ్యం కాదు, ఏ పరిచర్య నాకు ముఖ్యం కాదు, ఘనతలు, పేరు గొప్పలు, ప్రఖ్యాతలు నాకు వద్దు ప్రభువా. అసలు వాస్తవానికి ఒకప్పుడు నా చరిత్ర క్లోజ్ అయిపోయింది, నా జీవితం శూన్యమైపోయింది. ఈరోజు ఇలా బ్రతికున్నానంటే నువ్వే కారణం. ఈ ఘనత, ఈ పేరు ప్రఖ్యాతులు, ఏదైనా ఒక గుర్తింపు ఉందంటే నా దేవాన్ని కృప కదా. నాకు నువ్వు ఉంటే చాలు ప్రభువా, వెండి బంగారాలు నాకు వద్దు తండ్రి, పేరు ప్రఖ్యాతులు నాకెందుకు ప్రభువా, పనికి మాలిన దాన్ని. నా ప్రియుడా యేసయ్యా, నువ్వు నాతో ఉంటే చాలు అని పాటలు పాడిన ఈ వ్యక్తి ఈరోజు తనను తాను చూసుకొని ప్రార్థన తగ్గిపోయింది, వాక్య ధ్యానం తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రభువును బట్టి అతిశయించే ఈ భక్తురాలు ఈరోజు తనకు కలిగిన జ్ఞానాన్ని బట్టి, తనకు కలిగిన తలాంతులను బట్టి, తనకున్న ఫాలోయింగ్ను బట్టి, ప్రజల్లో తనకు వచ్చిన ఫేమ్ను బట్టి అతిశయించడం మొదలుపెట్టారు. దీని అంతటికీ కారణం ఆ ప్రభువే అన్న సంగతి మర్చిపోయింది ఈ ప్రియురాలు. ఈరోజు చాలామంది దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తులు ఈరోజు చాలామంది దేవుడికి దూరం అయ్యారు. ప్రార్థన చేద్దాంలే, వాక్యమా చదువుదాంలే. ఇది బాధతో చెప్తున్నాను, ఈ మాట నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుందండి. ప్రియుడు కంటే ఇక ముఖ్యమైనది మనకేముంది? యేసయ్య కంటే ముఖ్యమైనది మనకేముందండి? ఈరోజు మనం కలిగి ఉన్నదంతా ప్రభువు ఇచ్చిందా కాదా? మీరు యథార్థంగా ఒప్పుకుంటారా?
నేను కలిగి ఉన్న సర్వస్వం నా దేవుడు నాకు ఇచ్చిందేనయ్యా అన్నవాళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మీరు కట్టుకున్న బట్టలు కావచ్చు, మీరు తినే ఆహారం కావచ్చు, మీరుండే ఇల్లు కావచ్చు, నీ ఊపిరే కావచ్చు, ఇదంతా దేవుని దయ దానం, ఆయన భిక్షయ అని మీరు ఒప్పుకున్నారు. అంటే మీకుగా ఏమీ, మనకిగా ఏమీ లేదు, అంతా ఆయన ఇచ్చిందే. ఇదంతా ఆయన కృప, ఆయన దయ, ఆయన దానం. ఈ ప్రియురాలు ఆయన వచ్చి తలుపు కొడుతుంటే, అరే ప్రియుడు వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి కదా తలుపు తీయాలి. జక్కయ్య అన్నాడు, రావయ్యా నీ ఇంటికి వెళ్ళాలన్నాడు. తక్కువ దిగాడు, పరిగెత్తుకుంటూ ప్రభువుని ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఇతను ఒక పాపిష్టి వాడైన మనిషి. కానీ ఈరోజు స్థితిగతులు మారాయి. కాస్త దేవుని కృపలో స్థిరపడిన అనుభవాలు వచ్చాయి. గతం మర్చిపోయి ప్రియుడు తలుపు తడుతుంటే, ఇప్పుడు ఏం లెగుద్దాంలే, మంచిగా ముస్తాబు చేసుకొని రెడీ అయి ఉన్నాను, ఇప్పుడేం వెళ్దాం అంటే గడప దగ్గరికి వెళ్ళి కనీసం గడి తీసే పరిస్థితి కూడా లేదు. అక్కడ అనుకుంటుంది, అరే ఇప్పుడు ప్రియుడు వచ్చాడా, ఇప్పుడు ఎట్లా వెళ్దాం, మనం అంతా అంగరంగ వైభవంగా రెడీ అయి ఉంటే. ఆధ్యాత్మిక జీవితంలో భ్రష్టత్వం, ఎన్ని తలాంతులున్నా, ఎంత అభిషేకం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పాపులారిటీ ఉన్నా, ఎందుకు అదంతా చెత్త. ఏంటిది? చెత్త, పనికిరాని చెత్త, చెత్తతో సమానం. ప్రభువు లేకుండా, ప్రభువుకి దూరం అయ్యి, ప్రభువుని విడిచిపెట్టి, ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వకుండా వాటి మీద దృష్టి పెట్టి వాటితో అతిశయిస్తే ఎలా? సాతానుకి కూడా శక్తులున్నాయి, వాడు మహత్కార్యాలు చేస్తాడు. అన్నంత మాత్రాన వాడేమన్నా గొప్పవాడా? వాడేమన్నా ఘనమైన వ్యక్తి కాదు కదా. మొదటిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన దృష్టి దేని మీద ఉండాలి? మన ఫోకస్ వేటి మీద ఉండాలి? మన ఆనందం దేని మీద ఉండాలి? మన అతిశయం దేని మీద అయి ఉండాలి? ప్రభువుని బట్టి. మీరు చూడండి, గొప్ప గొప్ప సేవ చేసి అనేక వందల వేల లక్షల మందిని ప్రభావితం చేసిన దైవజనుల్లో చాలామంది రాసుకున్న పాటలు, నా అతిశయము నువ్వే, నా ఆనందం నువ్వే, నా అతిశయం. చూడు, దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేసి దేవుడు నిన్ను విడిచిపోయేటట్టు అడుగులు వేయొద్దు, జాగ్రత్త. ఈ మాటలు వస్తున్నాయి అనంటే ఎవరో జాగ్రత్త చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరో పూర్తిగా మత్తులోకి వెళ్ళారు, ప్రభు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎవరికి వారు ఈ మాటలు వింటున్న వాళ్ళు మీలోనికి మీరు ఒకసారి తొంగి చూసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. నా భక్తి జీవితం ఎలా ఉంది? ప్రభువు నాతో ఉన్నాడా? నేను ఆయనతో పాటు కలిసి నడుస్తున్నానా? నీకు అర్థమైపోద్ది. కాస్త మనసు పెట్టు, ఆ పరిమళం నీలో ఉందా లేదా నీకు అర్థమైపోద్ది. ఒకవేళ ప్రభు నీలో ఉన్నాడా, స్తోత్రం చెప్పి సంతోషపడు, జాగ్రత్తగా ఉండు. అక్కడ ప్రకటన గ్రంథంలో తలుపు బయట ఉన్నాడు ప్రభు, ఇక్కడ పరమగీతంలో ఇక్కడ బయటే ఉన్నాడు ప్రభు. అంటే చాలామంది రోజులు గడిచే కొద్దీ, వీళ్ళు అభివృద్ధి చెందే కొద్దీ, జ్ఞానం అన్ని విషయాల్లో డెవలప్ అయ్యే కొద్దీ చిన్నగా, ప్రభువా కాస్త కొంచెం బయటికి వెళ్తావా, మళ్ళీ వద్దు కానీ, ఆ టైపులో వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు అర్థమైందన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమై చెప్పారా, లేకపోతే నేను చెప్పమన్నానని చెప్పారా? దేవుడికి వ్యతిరేకమైన అడుగులు వేసి ప్రభు మనలో నుండి దూరమయ్యే పనులు మనం చేయొద్దు. పరిశుద్ధాత్మ దుఃఖపడేటట్లుగా అడుగులు, దేవుడిచ్చిన తలాంతులు, జ్ఞానం, ఐశ్వర్యాన్ని చూసి ప్రభువుని పక్కన పెట్టే పనులు చేసి ప్రియునికి దూరం అయ్యేటట్టుగా అడుగులు వేయొద్దు. జాగ్రత్త సుమ. ఈరోజు చాలామంది హృదయపు బయట ప్రభువు నిలుచుండి తడుతున్నాడు. ఈరోజు ఇంకొక మాట కూడా నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. నువ్వు తలుపు తెరిస్తే, ఒకటి ప్రభువుకైనా తలుపు తెరవాలి, లేదా
పాపానికైనా తలుపు తెరవాలి. మళ్ళీ చెప్పండి, మన హృదయంలోనికి ప్రభువుకైనా అనుమతినివ్వాలి, లేకపోతే సాతానుకైనా. ఉంటే ప్రభువైనా ఉండాలి. ఆయన లేని మరుక్షణం వచ్చేది సాతాను, పాపము.